అదే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ వ్యాపారాల్లోనే కావచ్చు, సిద్దిపేటలో ఏ విధంగా ఉంది, మీకు లాభంగా ఉందా నష్టంగా ఉందా అనే ఉద్దేశంతో ఈరోజు మన సిద్దిపేట కొత్త బస్టాండ్లో వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారి దగ్గరికి ఈరోజు వచ్చినాం. మనం తనతో మాట్లాడదాం. నమస్తే. అప్పటికి ఇప్పటికి కొంచెం ఫరక్ అయింది. ఐ ట్యాబ్ బంద్ అయింది, ఐ ట్యాబ్ సర్వీస్ బంద్ అయిపోయింది. కొంచెం కరెంటు కొంచెం మధ్యలో ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. అప్పటికి ఇప్పటికి కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా, రైతులకు కూడా కొంచెం నష్టం జరుగుతుంది. రైతులకు వాటర్ సరఫరా కూడా నిలిచిపోయింది, సదుపాయాలు కరెక్ట్ లేవు, కొంచెం ఇబ్బందికరమైన వార్తనే జరుగుతుంది. ఇప్పుడైతే మనం చూసుకుంటే ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారా, లేదా కాంగ్రెస్కి ఇస్తారా, లేదా బీజేపీ వైపు చూస్తున్నారా? మీరు ప్రతిరోజు కొన్ని వేల మందిని చూస్తుంటారు కాబట్టి మీకు ఆలోచన విధానం ఎట్లా అనిపిస్తుంది? ఇంకా దానికోసం అంటే ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి బీఆర్ఎస్ వైపే చూస్తున్నాం అనిపిస్తుంది. బీఆర్ఎస్కి తీసుకుందామని అనుకుంటున్నాం. ఓకే, ప్రజలందరూ కూడా అలా అనుకుంటున్నారు అని అంటున్నారు. అదేవిధంగా మనకు హోల్సేల్ వ్యాపారి అన్న ఇక్కడ ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది మరి సిద్దిపేట అభివృద్ధిలో భాగంగాని రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని చెప్పి ఈడ హరీష్ రావు గారి అభివృద్ధి ఎలా ఉంది, మరి ఎవరికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మనం అన్నతోటి మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్, నేను ఒక ప్రైవేట్ సేల్స్ మ్యాన్ను. అన్ని పాన్ షాపుల పంటే సిగరెట్లు అవటి ఇవటి అన్నీ అమ్ముకుంటూ తిరిగి బతుకుతాను. అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు జర రియల్ ఎస్టేట్ బాగా నడిచింది. అన్ని షాపుల దగ్గర జనం బాగా గుమ్ముగూడి ఉండేది, సేల్స్ బాగా ఉండేది, బాగా కవర్ అయ్యేది. ఇప్పుడు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్లనే తగ్గుముఖం పుట్టింది. ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు మరీ ఘోరంగా తయారైంది. పబ్లిక్ ఉంటలేదు, సరిగా కూడల దగ్గర ఉంటలేదు, ఏ బిజినెస్ జరుగుతలేదు, మాకు రోజు జరిగే దినం వృత్తి కూడా సరిగా వెళ్తలేదు. దాన్ని బట్టి నాకు ప్రభుత్వం ఏమంతా మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు ఈసారన్నా మళ్ళీ ఒకవేళ మన ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్కే ఇది చేయాలని చూస్తున్నాను నేను. మరి హరీష్ రావు గారు సిద్దిపేట మొత్తంలో చేసిన అభివృద్ధి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మొత్తం మీద బాగానే చేసిండు హరీష్ రావు, చాలా బాగానే చేసిండు. కానీ ఇప్పుడు కూడా ఆయననే ఉన్నది కాబట్టి ఇక పైన అనేది లేదు కాబట్టి ఏ జరగడానికి వీలు లేకుండా అవుతుంది. ఇక ముందు ఇంకా పైన ఆయనే రావాలని చెప్పి కోరుకుంటున్నాము, బీఆర్ఎస్కి రావాలని చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.